నేను ఒక 20 కాయలు ఒలిచేసాను. ఇంకా 20 30 ఉన్నాయి సాయిరం పరసరం వలాలి. ఇదిగోండి కాయలు, ఇక్కడ ఒలిచిన కాయలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఒకప్పుడు కోనసీమలో ఇంకా అంబాజీపేట అది అయితేనండి, నాకు తెలిసిన మేము ఉన్న ఊర్లో చెప్తున్నాను, అమలాపురం దగ్గర అంబాజీపేట. ఇంకా రోడ్డు మీద ఇంక ఇవి అంటే ముక్కలైతే ఎండిపోయినాయండి. మిల్లుకి పంపించేస్తున్నాను. నూనె ఎంత వస్తుందో తెలీదు, కాటా పెడతాను ఇక్కడ కూడా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు కొబ్బరికాయలు ఒలిచే పని అయితే పెట్టుకున్నమాట. అందరూ షేరింగ్ ఒక 10 కాయలు ఒలుద్దామని పెట్టుకున్నాము. అయితే మా వారైతే ఒక 20 కాయలు ఒలిచేశారు, నేను ఒక 20 కాయలు ఒలిచేసాను. ఇంకా 20 30 ఉన్నాయి సాయిరం పరసరం వలాలి. ఇదిగోండి కాయలు, ఇక్కడ ఒలిచిన కాయలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఎలా రండి. ఇదిగోండి, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సాదాసీదాగా మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఇలా కొబ్బరి చెట్లు ఇవి ఉంటే కనుక సంవత్సరానికి ఒకసారి ఈ పని అయితే చేయాలి. అత్తయ్య గారు చేసేవారు, అత్తమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో మా వారు పట్టుకున్నారు ఈ పని అయితేని. ఆవిడ ఓపికగా చేసి ఆడించి మాకు పోసేసేవారు 3 కేజీలు నూనె అదిని. ఇంకా మేమైతే ఇప్పుడు మేమే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కాయలు అయితే అన్నీ సంచిలో వేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గత్తర కింద ఉంటుంది ఇదంతని. ఇంకా ఆయన ఎలాగో ఒలుస్తున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక చాలండి, వాళ్ళు ఒలుతారులే పిల్లలు. ఇదేంటి ఆ సంచి నిండా నేను మొన్న చేశాను, ఇంకొన్ని ఉన్నాయి. అవి ఏం చేస్తానంటే పైన టబ్బులోనండి మొక్కలు వేరే పెడుతూ ఉంటాం కదా, హోల్స్ పెట్టినప్పుడు ఈ డొక్కలు అవి పెట్టేసుకుంటే అడుగున ఒక లేరు చక్కగా తేమకి మన కోకోపిట్ వేసుకోకుండా వాడే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. మొక్క బాగా పెరుగుతుంది. నేను అలా కూడా వాడుతూ ఉంటాను. మా వాళ్ళైతే నెక్స్ట్ భోగిమంటకి దాయమంటున్నారు. నెక్స్ట్ భోగిమంట లోపల నేను ఎక్కడ పెట్టాలి, ఇల్లంతా పెద్దదే కానీ పెట్టే ప్లేస్ లేదు. అంటే తడిసిపోయే ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఆరు బయట కింద ఉండి. ఇదిగోండి కొబ్బరికాయలన్నీ ఇందులో వేసేస్తాను. ఇవన్నీ కొట్టేదేమో ఒకటి ఉంటుంది, కొబ్బు నూనె అది ఆడించాలంటే అంత ఈజీ ఏమి కాదు. కానీ మనకి మంచి నూనె, శుభ్రమైన నూనె కావాలి అనుకుంటే కనుక ఇలా చెట్టుకాయలు కొట్టించేసి ఎండలో పెట్టేసి శుభ్రంగా, ఇది ఒక పండగ మాట, కొబ్బరికాయల పండగ మా ఇంట్లో. అంటే మామిడి పళ్ళు పండగలాగా వచ్చేసి దొల్లేడు ఏంటి లాగేసి దాని మీద పడుకుంటాను అంటది, మెత్తగా ఉంటాయి. అక్కడ పడుకుంది. నిజంగా కొబ్బరికాయల పండగ కింద ఉండేదండి. మా సాయిరం, మా పరశురామ, హారిక చిన్నపిల్లలు కదా, మా అత్తగారు పైన పెట్టేవారు అనమాట. కొట్టేటప్పుడు నేను మా తోటకోళ్ళు వెళ్ళేవాళ్ళం, అందరం కొట్టలేరని. మగవాళ్ళు వచ్చేవారు కాదులేండి, అత్తయ్య గారే ఒలిచేసి ఉంచేవారు ఇలా 10 కాయలు రోజుని. అంతే, మేము కొట్టేవాళ్ళం. ఆ నీళ్ళు వస్తాయి కదండి, ఆ కొబ్బరి నీళ్ళు పంచదార కలిపేసుకుని పిల్లలందరూ తాగేవారు. పండగే ఇంకా మా ఊళ్ళు గోల గోల హడావిడి. పిల్లలు చిన్నప్పుడు అండి, ఏదైనా పిల్లలు పెద్దవి కన్నా చిన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడంటే ఎవరు బిజీ వాళ్ళది అనుకోండి లైఫ్. అదిగో మీ అన్నయ్య గారు చెప్పారు, మర్చిపోకండి. నేను చెప్తే చేయనన్నారు కదా, మీ అన్నయ్య గారు చెప్తున్నారు చేయండి. నేనైతే ఇందులో వేసేసి నిలబెట్టేసి పక్క పెట్టేస్తాను. నేను మరి టమాటా పచ్చడి రుబ్బాలి కదా అమ్మ. ఇవి కూడా వేసేస్తాను. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి వీడియో ముందే వచ్చేస్తుందిలేండి, మామూలుగా చూపిస్తున్నాను. కొబ్బరికాయలు కొట్టేది ఇంకా చాలా పని ఉంటుంది కదా, ఆ పని అయ్యేటప్పటికి మధ్యలో ఇలా కొన్ని పనులు చేసుకుంటాం అన్నమాట. కొబ్బరికాయలండి, కొబ్బరి నూనె ఆడిందామని ఎండాకాలం ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట నేను. అందుకే నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా తక్కువ అని చెప్పాలి, పని ఎందుకో చేయలేక. ఇదిగోండి ఈ కొబ్బరికాయ చెట్లు, ఒక చెట్టు ఉంది, దింపు తీస్తే కాయలు ఉన్నాయన్నమాట. కొన్నేమో కురుడి కాయలు కూడా ఉన్నాయి. ఈ ఇయర్లో 2 సార్లు తీసాము, ఒకటేమో కురుడి అయిన, ఇవేమో ఈ కాయలు అన్నమాట. ఇవి కూడా నూనె ఆడించాలి, అందుకని ఎండలో పెట్టాను ప్రస్తుతానికి. ఇలా జరుగుతుంది అన్నమాట మా ఇంట్లో పనులు అయితేనే. కొంచెం అన్నీ గజిబిజిగానే ఉన్నాయి. నేను వస్తున్నాను కదా, మొదలెట్టేసావా పోయడం? సన్నగా కట్ చేయి, మరి త్వరగా ఎండిపోవాలి. ఈ వేళకి రెండో రోజు అండి, నిన్నే కదా కొట్టాము. ఇదిగోండి నిన్న బాగా ఎండ వచ్చిందని కొబ్బరికాయలు ఒక చెట్టుకాయలు మాట అండి ఇవన్నీని. అయితే 2 సార్లు దింపు తీస్తే ఒక తెర ఏంటంటే కురుడీలు అయిపోయినాయి. ఇప్పుడేమో ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయన్నమాట. మాది ఏంటంటే కాయ చిన్నగా ఉంటుంది, లోపల గుజ్జు మాట బాగా ఎక్కువ ఉంటుంది కొబ్బరికాయ. పాతింటి కాడ కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట అండి, ఒక చెట్టుకాయలు మాట ఇవైతేని. నిజంగా 2 సార్లు వచ్చినాయి, ఓసారి వచ్చినాయి కురుడి అయిపోయినాయి అన్నాను కదా. ఇదిగోండి ఇవేమో నిన్న కొట్టేసి ఎండలో పెట్టేసాను. పొద్దుట ఇదిగో మధ్యాహ్నం నుంచేమో తీసేసాను. ఇదిగో మా ఆరికేమో ఈ పని వచ్చుకుందన్నమాట. ఇంకా కట్ చేయడం అనేది తను చేస్తుంది. పొద్దున్నుంచి నువ్వు చేస్తున్నావు కదమ్మా అని.
వేసే. ఎంతమంది అండి ఇలా నూనె ఆడించుకుంటారు? ఇలాంటి కమ్మటి వాసనతో కొబ్బరి నూనె ఎంత బాగుంటుందో తెలుసండి. ఇలా ఆడించుకుంటే అత్తమ్మగారు ఉన్నంతసేపు అత్తమ్మగారు చేసి నూనె అది పోసేవారు. ఇంకా అత్తమ్మగారు అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొబ్బరి నూనె అనేది కొనుక్కోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాయలు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు శ్రద్ధ చేసి ఒక 2-3 సంవత్సరాల నుంచేమో ఆడిస్తున్నాం మేమైతేని. ఈయనది వెళ్ళి దింపి దించేసిన తర్వాత పిల్లలది వెళ్ళి కాయలు తీసుకొచ్చేసి చెప్తారు నాకు. వాళ్ళు ఒలుస్తారులేండి. పాపం ఆయన కూడా ఒలిచారు. చూపిస్తాను మీకు వీడియో క్లిప్ పెడతాను చూడండి. పాపం ఆయన కొబ్బరికాయలు ఆయన ఒలిచారు. కొట్టడం అదినేమో నేను అది చేసి ఇదిగోండి ఇలా అందరం పంచుకుంటేనే కదా ఎంత పెద్ద పనైనా లొంగడిపోయి చిన్నగా అయిపోతుంది. సింపుల్గా మనకి సులువుగా అనిపిస్తుంది. లొంగిపోతుంది ఎంత పనైనా కానీ, ఎంత పెద్ద పనైనా కానీ. అందరం చేతులేస్తేనే కదండి ఎంత పనైనా కానీ లొంగిపోకుండా ఉండదు. లొంగిపోద్ది, ఈజీగా అయిపోతుంది. ఇదిగో హారిక కట్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు దాకా నేనేమో ఈ చెప్పుల నుంచి ఇవన్నీ తీసేసాను. పరశురామ్ అది నాకు కొంచెం హెల్ప్ చేశాడనమాట కొట్టడంలో. అది నేనేమో తీసేసాను. ఎండిపోతే ఈజీగా వచ్చేస్తాయిలేండి. కానీ ఏంటంటే అందరం చేతులు అయిపోతే ఈ పని అవ్వదు. పాపం ఆయన అయితే కష్టపడి ఒలిచారు. అవన్నీ ఓ పక్కన పెట్టించాం. అవి కురిడీలు అనమాట. కురిడీలు కూడా తీసుకొస్తాను ఉండు సాయి. ఈ కట్ చేసేస్తే అవి కూడా ఎండలో పెట్టేసి ఒక దెబ్బ ఆడించేయచ్చు. ఇవి కూడా కొయ్యాలి. అవుతుందా నీ వల్ల? లేదా నేను కొయ్యినా ఇంకో చాక్ తీసుకొస్తాను. చిన్నడా ఓ చాక్ తీసుకురారా చెల్లి. కలంలో రాయి కూడా పట్టరా, కురిడీలు కదా. ఈ కురిడీలు అండి కట్ చేయడం కష్టం. అదే కొంచెం ఇలా కట్ చేయాలి. ఇవి కూడా ఒక దెబ్బ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పని ఉందో. ఇక్కడేమో పసుపు ఎండ పెడుతున్నాం. మార్కెట్లో దొరికే పప్పు నూనె టెర్రస్ మీద పండించుకున్న పసుపు కూడా ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇక్కడే ఉంది. అక్కడ ప్లేట్లో కూడా పెట్టి ఎండబెడుతున్నాము. ఇవి కూడా కోసేద్దాం. ఒకప్పుడు కోనసీమలో ఇంకా అంబాజీపేట అది అయితేనండి నాకు తెలిసిన మేము ఉన్న ఊర్లో చెప్తున్నాను. అమలాపురం దగ్గర అంబాజీపేట. ఇంకా రోడ్డు మీద ఇంక ఇవి అంటే కొంచెం ఇంటికి అటు సైడ్ హైవే పక్కనమాట. ఇంకా కురిడికాయలు అయితే ఎన్ని ఎండబెట్టేవారంటే చెక్కలయ్యని తరగడం కూడానండి. అక్కడ కత్తిపేట వేరేగా ఉండేది మాట. జెంట్సే కోసేవారు. పల్చ ఆకుల్లో కట్ చేసేవారు. ఇంత లావు కాదు. అంటే ఇప్పుడు నేను కట్ చేయడం చూసి నాకు అది గుర్తుకొచ్చింది. మా చిన్నతనం మాట అది. అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆడుకోవడానికి అది వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇంటికి. అదిని మా ఇంటి ముందు మాట మెయిన్ రోడ్డు పక్కన ఉండేది. ఇంకా చూసుకోండి ఇంకా పల్చగా ఇంకా అసలు చెయ్యి తెగిపోతుందేమో అంత భయం వేసేది. అసలు బెలే కట్ చేసేవారు. ఇప్పుడు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. నాకు పెద్ద కనబట్టలేదు. ఉంటాయి కానీ మా చిన్నతనంలో ఉన్నంత కొబ్బరి వ్యాపారం నాకు ఇప్పుడు తెలియట్లేదు. ఎవరైనా అంబాజీపేట వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కామెంట్లో షేర్ చేయండి. నిజమా కాదా? చిన్నప్పుడు అయితే మటుకి బాగుండేది కొబ్బరి వ్యాపారం అయితే అటు సైడు. ఇప్పుడు ఉంటుంది కానీ తక్కువ అనుకుంటున్నాను నేనైతేని. ముక్కలైతే ఎండిపోయినాయండి. మిల్లుకి పంపించేస్తున్నాను. నూనె ఎంత వస్తుందో తెలీదు. కాటా పెడతాను ఇక్కడ కూడా. నూనె ఎంత వస్తుందో చూద్దాము. ఇవేమో కురిడి ముక్కలు, ఇవేమో పచ్చి కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇదిగోండి ఇవి ముందు వేసేద్దాము కురిడి ముక్కలు. ఎంత వచ్చిందంటే 4 కేజీల 600 గ్రాములు వచ్చింది. 5 కేజీలకు 400 గ్రాములు తక్కువ మాట. ఒక 5 కాయలు అయితే వచ్చేద్దునేమో. ఏ సాయి పోన్లే 5 కేజీలు మనకి దేవుడి కాడికి అది నూనె బాగుంటుందని వీటి కోసం అన్నమాట. ఇది ఆల్రెడీ ఇంకొన్ని ఆడించాను. అదేమో మాకు ఇంట్లోకి. ఇది పట్టుకుని వెళ్ళిపోనానా ఆడించుకొచ్చేసాక చూపిస్తానండి నూనె ఎలా ఉంది కలర్ అది. ఆడించేసారా? తలుపు తీనా? ఇదిగోండి కొబ్బరి నూనె ఆడించిన తర్వాత ఒక 2 రోజులు పక్కన పెట్టేస్తే మనకి తీరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా నూనె అయితే ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది మంచి హెల్దీ నూనె అని చెప్పచ్చు. తెల్లగా అవి కొంచెం ఫిల్టర్ చేసి ఏదో చేస్తారు. ఆ ప్రాసెస్ వేరు. మనం సొంతంగా ఆడించుకున్న నూనె ఇలాగే ఉంటుందన్నమాట. మంచి సువాసన వస్తుంది.
ఇదిగోండి ఇది ఇంకో సీసాలోకి వేసేసి పక్కన పెట్టేసుకుంటాను. కొబ్బరి నూనె ముక్కలు కొయ్యడం అదంతా చూసారు కదా, ఎంత పని కదా అది. ఎంత పనైనా కానీ లాస్ట్కి వచ్చేటికి ఆ నూనె వచ్చేటికి ఆ సాటిస్ఫైడే వేరండి. ఆ కమ్మటి వాసనతో మంచి నూనె వచ్చింది అని మనం అనుకుంటాము. బయట కూడా అమ్ముతారు కానీ మనం స్వయంగా చేసుకున్నది వేరు కదా. మన చెట్టుకాయలు మాట ఇవి. ఇదండి ఈరోజు అయితే వీడియో చూసారు కదండి. కొబ్బరికాయ నూనె కోసం వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది హెల్ప్ చేశారో. కానీ నా ఒక్కదాని వల్ల అయితే అవ్వదు, కుటుంబం అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇంకా నూనె అయితే వచ్చేసింది. నేను ఇంకా ఈ సీసాలు అది వేసేస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.